ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఎప్పుడూ ముందుంటుందని ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత 4 సంవత్సరాల నుంచి జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 18, 19, 20 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ ప్రసాద్ ప్రోగ్రాం ఆర్గనైజర్ తెలిపారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించి సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 35 స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ స్టాల్స్ కొన్ని ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రైవేట్ తరపున నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ స్టాల్స్ కొన్ని ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రైవేట్ తరపున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 18వ తేదీ ఉదయం నుంచి మొదలవుతుందని, ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకు వీఐపీ, వీవీఐపీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు వస్తారని తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. నేలపట్టు, అట్టకాని తిప్పనందు పక్షులను వీక్షించడం, బీవీ పాలెంలో బోట్ షికార్ చేయొచ్చని తెలిపారు. రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రజలు సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కు అందరూ ఆహ్వానితులనని మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రభుత్వం తరపున 18, 19, 20 ఫ్లెమింగో ఫెస్టివల్ సంబంధించి ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెయిన్ వెన్యూగా కలెక్టర్ గారు నిర్ధారించడమైంది. సో బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈరోజు మొత్తము మెయిన్ వెన్యూలో స్టాఫ్ డిప్యూట్ చేసిన వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా స్టాల్స్ ఒక 35 స్టాల్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 35 స్టాల్స్లో గవర్నమెంట్ తరఫున ఎగ్జిబిషన్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో అందరికీ కూడా అలొకేషన్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. దాని ప్రకారం రేపు ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. ఎల్లుండి నుంచి ఇక్కడ అందరు పబ్లిక్ ఎగ్జిబిషన్ ఉండేలాగా. సో స్టాల్స్ అన్ని కూడా రేపు ఈవినింగ్ లోపల వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండి ఎల్లుండికి రెడీగా ఉంటుంది. ఎల్లుండి ఇనాగరేషన్ ప్రోగ్రామ్కు విఐపీస్, వివిఐపీస్ వస్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు. సో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. సో 3 రోజుల పాటు ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక 5000 గ్యాదరింగ్ కు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5000 గ్యాదరింగ్ కూడా ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే కల్చరల్ ఈవెంట్స్ సాయంత్రం ఫస్ట్ డే అయితే 5 to 6 వరకు, అలాగే ఎవ్రీడే సెకండ్ డే వచ్చి 2 to 6 PM వరకు, థర్డ్ డే కూడా అదే విధంగా మళ్ళా క్లోజింగ్ సెరమనీతో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మన స్టాల్స్ లో షార్ వాళ్ళు, శ్రీ సిటీ వాళ్ళు, అలాగే మనకు అనిమల్ హస్బెండరీ వాళ్ళు, హార్టికల్చర్, అగ్రికల్చర్, జెడ్బిఎన్ఎఫ్, టోటల్ గా గవర్నమెంట్ నుంచి ఉన్నటువన్నీ కూడా చేయడం జరుగుతుంది. శ్రీ సిటీ వాళ్ళకు అందరికీ కూడా స్టాల్స్ అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం ఈ పిల్లలకందరికీ కూడా ఉత్సాహం వచ్చే విధంగా స్కూల్స్ ఎంఈఓస్ అండ్ డిఎస్డిఓ ఆధ్వర్యంలో పీడీస్ సహాయ సహకారాలతో ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది, లోకల్ గేమ్స్. దాని ప్రకారం వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అట్లాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మెయిన్ గా నేలపట్టు, అటకాన్ తిప్ప అండ్ నెక్స్ట్ ఇక్కడ మన తడాలో ఉండే బీవీ పాలెం సంబంధించిన చోట ఇక్కడ మెయిన్ వెన్యూ వచ్చి ఇక్కడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సో 3 days ఈవెంట్స్ కూడా ఇక్కడ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సార్ ఎంటైర్ స్టాఫ్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఎప్పుడు కూడా మెమొరబుల్ గా ఇప్పటి వరకు ఆగిపోయిన దాన్ని మళ్ళా గతంలో అంటే భిన్నంగా అందరూ కూడా ఇదొక పెద్ద ఫెస్టివల్ లాగా నిర్వహించేదానికి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలు కానీ, అందరి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరి తరఫున ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వము భావించినట్టుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మేమందరం కూడా కష్టపడి ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడమైనది. కాబట్టి 18, 19, 20 మీడియా సోదరులందరూ కూడా మీ అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇంతవరకు నాట్ ఎట్ ఫైనలైజ్డ్. కలెక్టర్ గారికి సంబంధించి కొంచెము
డిస్కషన్స్ నడుస్తూ ఉంది. బట్ లోకల్ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. సో అది ఫైనలైజ్ అయితే విల్ ఇంటిమేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.